యేసయ్య శిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాటని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సార్కి వందనాలు చెల్లిస్తున్నాను. 4వ మాట ఏమైందో ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 చదువుకున్నాను. 46 చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని అర్థం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడుగా నా ప్రియ తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసుక్రీస్తు ఆయన శిలువలో పలికిన 7 మాటల్లో తల్లి ప్రభువ 4వ మాటని ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశం నీకు వందనాలు. ఆ స్వరాన్ని బలపరిచి స్వరాన్ని ఇచ్చాము అయ్యా. మాట్లాడుతున్న మాటలు వినిపించాము. యేసు ప్రార్థించుకుంటున్నాం.